స్క్రీన్ మీద వేస్తున్నాను టికెట్ ప్రైస్ వరకు అక్కడ మీకు ఎలా చూపిస్తుంది ఏంటనేది చూడండి. హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ద RS4 ఛానల్. ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం అండ్ చాలా బాధాకరమైన విషయం అనమాట. ఒక బాధాకరమైన విషయం మాట్లాడుకుందాం. మనకి ప్రీమియర్స్కి అఖండాకి 600 పెట్టాడు అనమాట. సో మేము తర్వాత చూద్దాంలే అని వెయిట్ చేస్తున్నాం. అంటే ఇంకా ఏ హాల్స్లో ఎట్లా ఉన్నాయి ఏంటి అనేది రేట్స్ అని చెక్ చేసుకుంటున్నాం. అలా అలా చెక్ చేసుకుంటూ 600 పెట్టి ప్రీమియర్స్కి వెళ్ళాల్సిన అవసరం ఉందా? 250కో 200కో నెక్స్ట్ వస్తుంది, అప్పుడు చూడొచ్చు కదా. అంత అంత పెట్టి చూడాల్సిన సినిమా కాదు కదా అనే ఆలోచన ఒకటి మైండ్లో తట్టిందనమాట. తర్వాత అనిపించింది అది అఖండ, బాలయ్య సినిమా, బోయపాటి సినిమా అండ్ తమన్ సినిమా, వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఇంతకుముందు మనకు తెలుసు. బట్ వెళ్ళాలా వద్దు అనే డౌట్ వచ్చింది. ఎందుకంటే మన దగ్గర మనీ ఉండి ఏదైనా చేయగలం, అదే ఏ మూవీకైనా చూడగలం, ఎప్పుడైనా వెళ్ళగలం అనుకునే సిచ్యువేషన్లో అందరూ ఉండరు. కొంతమంది దగ్గర ఉంటే కొంతమంది దగ్గర ఉండవు. సో దాన్ని బట్టి ఈ సినీ ఇండస్ట్రీ కానీ ఏదైనా సరే ప్రైస్ ఎలా ఉండాలి, ఫస్ట్ డే కానీ ప్రీమియర్స్ కానీ ఏదైనా సరే ఎలా ఉండాలి ఏంటి అనేది అప్పుడు పెట్టేసుకోవాలి. మీరు అనొచ్చు, ప్రీమియర్స్కి మీరు ఎందుకు వెళ్ళటం, ఫ్యాన్స్ వెళ్తారు, వాళ్ళ ఇష్టం, అది మీ ఇష్టం కాదు కదా అంటారు. సరే, ఫ్యాన్స్ అయినా సరే అందరూ తాను సంపాదించుకునే వాళ్ళు అయితే కాదు కదా. సో ఇంట్లో అడిగి తెచ్చుకునే వాళ్ళు కూడా ఉంటారు ఫ్యాన్స్. సో వాళ్ళ మీద కూడా భారం పడుతుంది కాబట్టి ఈ వాట్స్ అనేవి నా నోటి నుండి వస్తున్నాయి. సో మీరు కూడా ఆలోచించాల్సిన విషయం. 600,000 రూపీస్ ఓజీకి చాలా 800, 900 కూడా పెట్టారు. సో ఇంత కాస్ట్ పెట్టడం అవసరమా? సో దీనివల్ల కదా పైరసీ అనేది విస్తరిస్తుంది. ఇలాంటివన్నీ మనం పాయింట్స్ మెయిన్గా ఆలోచించుకోవాల్సిన పాయింట్స్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఇంత ప్రైస్ పెడితేనే కదా పైరసీకి అలవాటు పడుతుంది జనాలు అనేది ఒక పాయింట్ అనేది ఆలోచించుకోవాలి. అండ్ మేమైతే అలా వెతుకుతూ ఒక హాల్ అయితే దొరికింది మాకు. ఇక్కడ నుండి 30 కిలోమీటర్స్ అనమాట, మాకు 40-45 మినిట్స్ జర్నీ. అక్కడ టికెట్స్ అనేవి మాకు ఫ్రీగా దొరికినాయి. అవి ఫ్రీగా అనేది మేము నమ్మలేకపోయాం అనమాట. చాలాసేపు అరే ఇది నిజమా కాదా అనుకున్నాం. మేము సరే ఏదైతే అదైంది, కొనేద్దాం, ఫ్రీ అంటున్నారు కదా. సో 0 రూపీస్ చూపించింది మాకు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూపిస్తాను. 0 రూపీస్ చూపించింది. సో బుక్ చేస్తూ ఉన్నాము. సో బుక్ చేస్తున్నప్పుడు అక్కడ మనకు ఒక ట్యాక్స్ వరకే చూపించింది అనమాట. 14 or 20 రూపీస్ ఏమో చూపించింది. ఆ ట్యాక్స్తో మేము టికెట్స్ అనేవి బుక్ చేసేసుకున్నాం అనమాట. ఇది ఎక్కడో కాదు, హాలు పెదనందిపాడులో అయితే ఈ థియేటర్ ఉందనమాట. ఆ థియేటర్ నేమ్ చెప్పను, మళ్ళా ఏదైనా ఇష్యూ రావచ్చు. సో ఆ థియేటర్ పేరు అయితే చెప్పట్లేదు. మీకు ఇక్కడ స్క్రీన్ మీద వేస్తున్నాను టికెట్ ప్రైస్ వరకు. అక్కడ మీకు ఎలా చూపిస్తుంది ఏంటి అనేది చూడండి. నాకైతే పూర్తిగా 0 రూపీస్కి అయితే టికెట్ వచ్చింది. ఓన్లీ నేను పే చేసింది ట్యాక్స్ వరకు. అలా మేము 5 మెంబర్స్ తీసుకున్నాం. చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం. మరి ఆ హాల్ వాళ్ళు ఫ్యాన్స్ ఏమన్నా అలా కొని అలా పెట్టారా ఫ్రీ కోసం అని మేము అనుకుంటున్నాం. మరి ఇంకా భయంగానే ఉంది. సో అక్కడికి వెళ్ళినాక ఏం చేస్తారు, షో క్యాన్సిల్ చేసి అదంతా గ్లిచ్ ఎట్లా అంటారేమో ఇంకా భయం ఉంది. సో అక్కడికి వెళ్ళి వచ్చాక ఫుల్ బ్లాగ్ చేస్తాను. అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఎలా జరిగింది ఏంటి అనేది మీకు ఫుల్ వీడియో చేసి సినిమా చూసి వచ్చిన తర్వాత అయితే మీకు రివ్యూ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. గుడ్ బై.